కొకోలి 10 కేజీలు, పుడమి 20 కేజీలు, అవని 1 బ్యాగు, కాల్షియం నైట్రేట్ 25 కేజీలు, పొటాష్ 25 కేజీలు అదనంగా ఒక 2 సార్లు వేయండి. మీ పంట యొక్క కాల పరిమితి ఖచ్చితంగా యథాతథంగా ఎంత ఉందో అంతకంటే ఇంకొక 10 రోజులు ఎక్కువ వస్తుంది. దానివల్ల మీరు ఒక 2 కోతలు కనీసం ఎక్కువ తీసుకోగలుగుతారు. ఆ 2 కోతలు కూడా ఆరోగ్యవంతమైనటువంటి మిరపకాయలు మీరు కోసుకోగలుగుతారు, పండు మిరప. ఇది దృష్టిలో పెట్టుకొని చేయండి. అంతేకాకుండా ఇక నుంచి స్ప్రేలో కూడా చాలామంది ఈ జూకా జెనెక్స్ వాడుతున్న రైతులు కాయ దశలో అందరి దగ్గర నుంచి వస్తున్న సమాధానం ఏంటంటే, ఫీడ్బ్యాక్ ఏంటంటే, ఈ జూకా జెనెక్స్ వీటిని స్ప్రే చేస్తున్నప్పుడల్లా విపరీతమైన ఫ్లవరింగ్ వస్తుంది, ప్లస్ కాయ కూడా మంచిగా వెంబడి సెట్ అయిపోతుంది, మంచిగా రిజల్ట్స్ ఉందని చెప్పేసి చెప్తున్నారు. అంటే మనకు ఈ జూకా సేల్స్ కూడా విపరీతంగా ఉంటుంది కాయ దశలో, అంత బ్రాండ్ అయిపోయింది అనమాట. దానిలో ఫలితం అలా ఉంటుంది. కాబట్టి భూమిలో నేను ఇందాక చెప్పిన వాటిని వేస్తూ ప్రతి స్ప్రేలో ఇక నుంచి జరిగే ప్రతి స్ప్రేలో జూకా 1 కేజీ, జెనెక్స్ ఒక 500 గ్రామ్స్ కలిపి మీరు స్ప్రే చేస్తూ పోండి. ఈ టైంలో మీరు నత్రజని ఆధారిత ఎరువులు ఏవి మీరు స్ప్రే చేయకండి. అనవసరంగా నత్రజనిని ఎక్కువ ఇవ్వకూడదు ఈ టైంలో, అవసరం లేదు. కాబట్టి జూకా 1 కేజీ, జెనెక్స్ ఒక 500 గ్రామ్స్ న్యూట్రియంట్స్ మిక్చర్, ఈ రెండింటిని స్ప్రే చేస్తూ భూమిలో కింద మనము కొకోలి 10 కేజీలు, పుడమి 20 కేజీలు, అవని 40 కేజీల బస్తా ఒకటి, దానికి తోడుగా కాల్షియం నైట్రేట్ 25 కేజీలు, పొటాష్ 25 కేజీలు, ఈ 5 కలిపి భూమిలో ఒక 2 సార్లు అదనంగా వేయండి. వేస్తే ఖచ్చితంగా మీ మిరప పైరు దీర్ఘకాలం ఉండి ఆరోగ్యవంతంగా ఉండి అదనంగా మీకు ఒక 2 కోతలు ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది పాటించండి, మీకు అధిక దిగుబడి వస్తుంది. ఇది తెలియచేయాలి, గుర్తు చేయాలి. చాలామంది రైతుల నుంచి ఈ ఫీడ్బ్యాక్ వస్తుంది కాబట్టి ఇది మీకు కూడా తెలియజేస్తే ఆ ఫలితాన్ని మీరు కూడా పొందుతారన్న ఉద్దేశంతో గుర్తు చేయడానికి ఈ ఎపిసోడ్ చేస్తున్నాను.